వాగ్దేవా మాస్టర్ మైన్స్లో ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నావు కదా, ఏదన్నా ఎక్కడైనా ఒకటి రెండు సబ్జెక్ట్స్ ఏదైనా ఆన్లైన్లో తీసుకున్నావు ఫైనల్లో? ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను సార్ బట్టి. సరే, తప్పేం లేదు. సో ఏంటి, ఇంకా బెటర్ రివిజన్ కోసం తీసుకున్నావా ఇంకా, లేదా దేనికోసం తీసుకున్నావు? నాకు కొంచెం బెటర్ రివిజన్ కోసమే సార్ అది. తీసుకున్నావు, నథింగ్ రాంగ్. సో ఖచ్చితంగా అంటే నువ్వు తీసుకుంది ఓన్లీ ఒక సబ్జెక్ట్కే. ఎస్ సార్, ఒక సబ్జెక్ట్ కి. ఇన్షూట్ పేరైతే వద్దు, ఓన్లీ ఒక సబ్జెక్ట్కి అంతేనా? ఎస్ సార్, ఎస్ అది సార్. ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా? ఆన్లైన్ లోనే సార్. ఆన్లైన్లో నేను తీసుకున్నావు. ఆఫ్లైన్ కంప్లీట్ గా ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ లోనే ఉన్నాను సార్. సో అవుట్ ఆఫ్ 8 పేపర్స్ మాస్టర్ మైండ్స్లోనే కోచింగ్ తీసుకున్నావు ఆఫ్లైన్లో, అవునా? ఎస్ సార్. ఫైనల్ లెవెల్లో. ఎస్ సార్. కానీ సెకండరీ కోచింగ్గా సపోర్టివ్ కోచింగ్గా ఒక పేపర్కి సిఎంఏ ఫైనల్లో ఆన్లైన్లో ఇంకొక చోట కూడా కోచింగ్ తీసుకున్నావు, అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకని అంటే అడుగుతున్నానంటే వాగ్దేవా, నువ్వు సంపాదించుకుని చదువు డబ్బు కాదు, నేను సంపాదించుకుంది పేరు, అది పోకూడదు. ఎస్ సార్. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసాం మాస్టర్ మైండ్స్, మనం ఫ్లయర్స్ వేసుకుంటున్నాం వాగ్దేవాకి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చిందని. నువ్వు ఎంత కష్టపడి ఆ సెకండ్ ర్యాంక్ వచ్చిందో చదివిన నీకే తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలియదు. మీ ఎంత కష్టపడి 23 ఇయర్స్లో ఏం గుడ్ విల్ సంపాదించుకున్నావు మాకే తెలుసు, అది బయట వాళ్ళకి తెలియదు. ఇందాక నువ్వు అన్నావు కదా, ఎవరు సార్ ఫైనల్ లెవెల్లో కూడా 8 అవర్స్ 10 అవర్స్ సిస్టమేటిక్గా ఎవ్రీ డే క్లాసెస్ టైం టేబుల్ ఇచ్చి మరి సిస్టమేటిక్గా ఫ్యాకల్టీ ఎన్నింటికి వస్తారు, ఎన్నింటి క్లాస్ స్టార్ట్ అయ్యింది, ఎన్నింటి క్లాస్ ఎండ్ అయ్యింది అని సిస్టమేటిక్గా ఒక కాలేజ్ లాగా, కోచింగ్ సెంటర్ లాగా కాదు, ఒక కాలేజ్ లాగా నడిపే వాళ్ళు ఎవరున్నారు సార్? మాస్టర్ మైండ్స్ తప్ప అని అన్నావు. అది మాకున్న బ్రాండ్. విన్నావా? సినిమా పుష్ప సార్, పుష్ప ద బ్రాండ్, మాస్టర్ మైండ్స్కున్న బ్రాండ్ అది. ఆ బ్రాండ్ పోగొట్టుకోము. సో అందుకని నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు మాస్టర్ మైండ్స్కి. మాకు కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, ఓన్ చేసుకున్న స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు నా గురించి మాస్టర్ మైండ్స్ గురించి నెగిటివ్గా ఫీల్ అవ్వకూడదు. సో ఉన్న రియాలిటీ అది. 8 పేపర్స్ మాస్టర్ మైండ్స్లో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాం, ఒక పేపర్ మాత్రం వేరే ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో కోచింగ్. సప్లిమెంటరీ కోచింగ్ సార్. సప్లిమెంటరీ కోచింగ్, మెయిన్ కోచింగ్ కాదు అది. కాదు సార్, సప్లిమెంటరీ కోచింగ్ మటుకు తీసుకున్నాను సార్. అంతే. అలానే నీకు క్రెడిబిలిటీ ఉంది, వాగ్దేవా అది అమ్మవారి పేరు అది. సో నీకు క్రెడిబిలిటీ ఉంది, అది నువ్వు కోల్పోకూడదు. నాకు క్రెడిబిలిటీ ఉంది, కోల్పోకూడదు. అందుకని ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేయొచ్చు, కానీ డెలిబరేట్గా ఎందుకు అడిగాను అంటే, ఎవరికైనా అనుమానాలు ఉన్నా, నీ గురించో నా గురించో అనుమానం ఉన్నా, లేదా బ్యాడ్గా తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను డెలిబరేట్గా ఈ క్వశ్చన్ అడిగాను. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే వాగ్దేవా, ఇప్పటిదాకా మాస్టర్ మైండ్స్కి చాలాసార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సిఎంఏ ఫైనల్లో కానీ సిఏ ఫైనల్లో కానీ. రీసెంట్గా రిషబ్ నాయక్ కూడా వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సిఏ ఫైనల్. కానీ దాంట్లో మా అచీవ్మెంట్ ఆల్మోస్ట్ చాలా తక్కువ వాగ్దేవ, ఎందుకంటే మేము వీడియో క్లాసులు ఇచ్చామంతే, ఆ ఫైటింగ్ అంతా వాళ్ళే చేశారు. కానీ నీ విషయంలో ఫైటింగ్ చేసింది మేము, ప్లాట్ఫామ్ ఇచ్చింది మేము, ఆఫ్లైన్ క్లాసెస్ నీది కావాల్సిన ఇన్ఫ్రా ఇచ్చాము, కలెక్టివ్గా టీం అంతా కూడా వర్క్ చేసాం. సో నీ యొక్క రిజల్ట్ని మిగతా రిజల్ట్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మిగతా రిజల్ట్స్ తక్కువ కాదు. ఆఫ్లైన్ బ్యాచ్ స్టూడెంట్ కంప్లీట్గా అప్రాక్సిమేట్లీ 10 months ఉన్నావు మా దగ్గర సిఎంఏ ఫైనల్కి. ఉన్నాను సార్. అప్రాక్సిమేట్లీ. ఉన్నాను సార్. సో 10 months మాతో ఉన్నావు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరుగుంటే కనుక టెండర్ మై అపాలజీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది టీమ్ మాస్టర్ మైండ్స్. సో చిన్న పొరపాట్లు జరుగుతాయి మాస్టర్ మైండ్స్లో, ఏం తప్పు జరగలేదు అని అబద్ధం. తప్పులు జరుగుతాయి, తక్కువ తప్పులు జరుగుతాయి, అండ్ వి కీప్ ఆన్ రెక్టిఫైయింగ్ దెమ్. నిరంతరం కొత్త ఇన్స్టిట్యూట్ పెడితే ఎలా అయితే వర్క్ చేస్తామో అలా ప్రతి తప్పు తెలుసుకున్న తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తూనే ఉంటాం. సో కన్వే మై థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ యాజ్ వెల్. సో చైతన్య గారు, మీకు మీ టీమ్ మెంబర్స్ అందరికీ, అలానే ఫ్యాకల్టీ అందరికీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who have been a reason for this success. Thank you very much. Thank you, sir. Thank you. Thank you, Vagdeva. And thanks to Prakash sir. So ఆయన అకాడమిక్ ప్రోగ్రామ్, ఆయన ఫాలోఅప్, ఆయన ప్లానింగ్, ఆయన కేర్, ఇవన్నీ లేకపోతే there is no masterminds. బాయ్ నాన్న. థ్యాంక్ యూ. కృష్ణ గారు నిన్ను అడిగాను చెప్పమన్నారు, రాధా మేడం నిన్ను అడిగాను చెప్పమన్నారు, మీ ఎంఈసి డైరెక్టర్స్. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఏంటంటే నాతో రాధా మేడం ఏం చెప్పారు తెలుసా, ఎంఈసిలో మేము అప్పుడప్పుడు మాకు చిన్న డైలమా ఉంటుంది, మేము కరెక్ట్ వెళ్తున్నామా రాంగ్ వెళ్తున్నామా, ఆర్ వి ఇన్ ద కరెక్ట్ పాత్ ఆర్ నాట్. సో ఇట్లా ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతిసారి మాకు అనిపించింది ఫైనల్లో ర్యాంక్స్ వస్తున్నాయంటే, అది ఏ ర్యాంక్ అయినా కావచ్చు, ఫస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎస్ మన ఎంఈసిలో వేస్తున్నటువంటి ఫౌండేషన్ కరెక్ట్ పాత్లో వెళ్తున్నామని. సో
Thanks to our MEC team members, CA Foundation team members, and CA Enter team members, CMA Enter team members. Thanks to each and everyone. Thank you very much. All the best, Vagdeva. May God bless you with Thanks. wonderful success. Thank you, sir. Bye, Nana.